అన్నా నమస్తే. నమస్తే అండి. ఎన్నేళ్ల నుంచి వస్తారు మీరు ఈడికి? మేము గత 35 సంవత్సరాల నుంచి వస్తున్నామండి ఇక్కడ. మా ప్రాపర్ వచ్చేసి ఇక్కడే. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడనే వస్తామన్నమాట అమ్మవారి దగ్గర చిత్తారమ్మ. మరి అప్పటికి ఇప్పటికి ఏమన్నా ఏర్పాట్లలో మార్పులు కనిపిస్తున్నాయా ఏమన్నా? మళ్ళీ భక్తులు ఏమన్నా పెరిగినారా ఈడ? అండ్ అమ్మవారిని మొక్కుకుంటే ఏమేమి మంచి జరిగింది ఇప్పటివరకు? భక్తులు అంటే సంవత్సరం సంవత్సరం పెరుగుతూనే ఉన్నారు భక్తులు కూడా. కానీ సరైన ఏర్పాట్లు చేయడం లేదు ఇక్కడ. ఎందుకంటే గుడికి వచ్చిన వాళ్ళకి ఒక లైన్ అన్నది లేదు. వచ్చిన వాళ్ళకే దర్శనం, లేని వాళ్ళకు దర్శనం లేదు. దొబ్బులాట, నూకులాట ఇదే అవుతుంది. కానీ ఎప్పుడు చూసినా ఒక క్రమబద్ధంగా పోదామన్న ఆలోచన లేదు ప్రజలకైతే. విఐపీలు వచ్చినప్పుడు ఏమన్నా ఇబ్బంది జరిగిందా? విఐపీలు వచ్చినప్పుడు అంటే వాళ్ళ లైన్ సపరేటే ఉంది, కానీ మామూలు వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది అవుతుందండి. మరి ఏం మొక్కుకోబోతున్నారు అమ్మవారికి మీరు? అమ్మవారికి అంటే మొత్తం అందరినీ చల్లగా చూడాలి, వర్షాలు పాడి పంటలు చల్లగా ఉండాలి అమ్మవారిని మొక్కుతున్నాం మేము. మరి మీరు ఈ గెటప్ వేసుకున్నారు పోతరాజు లాగా, ఎన్నేళ్ల నుంచి వేసుకుంటున్నారు? అసలు ఎందుకు వేసుకుంటున్నారు మీరు? అంటే అమ్మవారిని ఎదుర్కొస్తాం అనమాట. ఎదుర్కొచ్చినప్పుడు అందరికన్నా చిన్నవాడు మల్లన్న స్వామి కాబట్టి, తమ్ముడు ముందడు ఉంటాడు, అక్క చెల్లెళ్ళందరూ ఎన్నుకుంటారు. ఏదొచ్చినా తమ్ముడు చూసుకుంటాడని ఈ వేషధారణ గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇక్కడ. అంటే అమ్మవారికి రక్షణగా తమ్ముడు ఉంటారని చెప్తున్నారు. అవునండి, అవును. అమ్మవారికి రక్షణగా తమ్ముడు బండారి చల్లుకుంటా ఏదన్నా దుష్ట శక్తులు ఉంటే ఉయిరగోలతో కొట్టుకుంటా అమ్మవారిని తీసుకొని వస్తాం. పొలిమేర నుంచి అమ్మవారిని ఎదుర్కొస్తాం అనమాట. ఇక్కడ నమస్తే. నమస్తే. మీరు ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారమ్మా ఇక్కడికి? నేను 43 ఏళ్ళ ఇక్కడ రావట్టి. ఇక్కడనే మాది పుట్టూరును ఇక్కడనే. అయితే నాకు రావట్టి కూడా 43 ఏళ్ళు అవుతుంది. 43 సంవత్సరాలు అవుతుంది. నాకు మాంకాలం వస్తుంది. అయితే మాత్రము ఇక్కడ ప్రభుత్వం అనేది చక్కగా లేదు. గనాదులకు వేరే ప్రత్యేకంగా లైన్ లేదు. మళ్ళీ మామూలుగా నేను మొన్న బల్కంపేటలో మాట్లాడినదే ఇక్కడ మాట్లాడుతున్నది. ఇల్వ అనేది లేదు, అసలు గనాదులకు అనేది ఇల్వ లేదు. గవర్నమెంట్ కూడా పట్టించుకుని నాదుడు లేడు. ఆడు గెలిచేదాకా కాలు మొక్కుతాడు, గెలిచినాక లాతులు దంతురు. ఏ గవర్నమెంట్ వచ్చి ఏం లాభం లేదు. ఏం చేస్తుండు వీడు వచ్చి రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? అసలు గనాదులకు లోన్ అనేది పెట్టిర్రు అప్పుడు ప్రత్యేకంగా. ఆగమ్మ, గనాదులకు ఏం పెట్టిర్రు? లేనోళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు. వాళ్ళు పూజలు చేసుకోవాలంటే ఇంత రూపాయి నూనె తెచ్చుకొని దీపం పెట్టడానికి కూడా లేని పరిస్థితులు దేవుళ్ళు వచ్చిర్రు. అటువంటి వాళ్ళు ఏడాడుకొచ్చుకొని పెట్టుకుంటారు. జోగు గంపెత్తుకొని తిరిగితే అట్లా గలీజ్గా అంటారు. జోగు లేకుండా మామూలు ఇంట్లో ఉండాలంటే అమ్మవారికి దీపం ఉండదు. మాకు ప్రత్యేకంగా ఒక లోన్ అనేది పింఛన్ అనేది పెడతామన్నారు, లోన్ లాగా ఇస్తామన్నారు. అది లేదు, ఇది లేదు. 5 కార్డులు దించిర్రు. అదే బల్కంపేటలో 2000 3000 పెట్టి తిరిగినాము, కార్డులు చేపించినాము. ఆ కార్డులకు కూడా ఇవ్వలేదు. ఆ కార్డు వేసుకున్న ఒకటే ఉంది, వేసుకోకుండా ఒకటే ఉంది. ప్రభుత్వంతో మాకైతే గవర్నమెంట్ నుంచి ఏ ఆధారం లేదు. ఈడ గుళ్ళాలు ఉన్న వాళ్ళకి కూడా విలువ లేదు. గుళ్ళాలు ఉన్న వాళ్ళు కూడా ఇల్విస్తలేరు అసలు. గనాదులు ఎందుకు? వాళ్ళు గనాదులు అంటే ఏంది? దేవుడు వచ్చినప్పుడు వాళ్ళు బండారు పెడితేనే అది బంగారం. ఆ బండారే ఎదురు చూద్దరు అప్పుడు. ఇప్పుడు అట్లా లేదు. బండారుకి తేడా లేదు, మంచికి తేడా లేదు, దేవుడికి తేడా లేదు. దేవుడు వచ్చిన వాళ్ళకి కూడా తేడా లేదు. లైన్ అనేదే లేదు అసలు. నూకుడు దొబ్బు. ఇప్పుడు 43 ఏళ్ళ నుంచి వస్తున్నా అన్నారు. ఈ 43 ఏళ్ళలో ఎంతవరకు మార్పులు కలిగినాయి? ఏం మార్పు? అప్పుడన్నా మేము చిన్నగా ఉన్నప్పుడు వచ్చినాడన్నా మార్పు కొంచెం ఉండే, భయాలు అనేది ఉండే. దేవుడు వచ్చిన వాళ్ళకి భయం పడదురు. ఇప్పుడు మామూలు మనిషి గనాది ఒకటే అవుతుంది. ఇజ్జతే లేదు అసలు. ఈ వేషధారణ కూడా ఎందుకు కట్టాలి అనిపిస్తుంది. మనసు అంత బాధ అనిపిస్తుంది. ఏం మొక్కుకోబోతున్నారు అమ్మవారిని మరి ఇప్పుడు? అమ్మవారికి మొక్కుతున్నాం అంటే అందరు చల్లగా చూడాలని మొక్కుతున్నాం. చల్లగా చూడు, అందరిని మంచిగా ఉంచు. కానీ మా అహంకారం ఉన్న వాళ్ళను చూస్తుంది. రంగములో ఏం చెప్పింది? ఆ రంగములో చెప్పిన మాట నా నోట్లకు కూడా వస్తుంది. మంచిగా న్యాయంగా ఉన్న వాళ్ళని ఉంచుతుంది, అన్యాయం ఉన్న వాళ్ళని ఉంచుకోవద్దు. గవర్నమెంట్ అయినా సరే, ఆడు రాజకీయ అయినా సరే, రాజు అయినా సరే, ఆడు తప్పు చేస్తే ఆయన కూడా మింగుతుంది. ఆమె ఊకో తక్కువ తల్లి కాదు. ఆ ఆకాశానికి భూదేవి కాదిశక్తి ఆమె. మా అంకల్ అమ్మ అంటే ఆమె చిన్న చూపు చూడొద్దు. చిన్న చూపు చూసినా అడుగు నాశనం చేస్తుంది. చెప్పింది అదే చేస్తుంది కూడా, చేస్తుంది కూడా. ఇంకా కుంభవర్షాలు వస్తాయి, అగ్గివాన వస్తుంది, మంటలు వస్తాయి, రక్తాలు కారుతాయి. రథాల కింద రయం అవుతుంది, చేస్తుంది, అవుతుంది, ఇంకా అవుతుంది, కావుతుంది కూడా.
వైభవంగా అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది. ఈ మరిచెట్టు కింద పెట్టినాము, బోనాలు చేసుకొని 5:30కు బోనాలు చేసుకొని వెళ్ళిపోతుంటిమి. మళ్ళా తాపదాకా మళ్ళీ పిల్ల జల్లలు కాపాడుకుంటుండే అప్పుడు. మరి ఇప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు మంచిగానే ఉంది, ఇప్పుడు తెలంగాణ రాకుండా అట్లనే ఉన్నది. ఆపుతంగానే కాపాడుకుంటుంది. కానీ ఒకటి మాకు మాత్రం శాఖలు వస్తలేరు, శాఖ మాత్రం అందుతలేదు అమ్మ వరకు. గవర్నమెంట్ నుంచి ఇక్కడ గుళ్ళో 25 రూపాయల నుంచి ఇచ్చిర్రు మాకు. అంటే వాళ్ళకు ధూప అనేది ఉంటుంది అన్నట్టు 25 నుంచి 30 చేసిరు. 30 పోయి 50 అయింది, 50 పోయి 100 చేసిరు. 100 పోయి 200, 200, 300. గవర్నమెంట్ నుంచి మస్తు పైసా వస్తుంది. అది ఏం చేస్తారు ఇక్కడ ఏం చేస్తారు గుడి వాళ్ళు కూడా మనం చీప్గా తీసేస్తారు గుళ్ళే. అమ్మవారికి మంచి మంచి చీరలు వస్తాయి, ఏడాదికి ఒకసారి గనాదులకు మంచి చీర ఇవ్వచ్చు కదా, అట్లా ఇయ్యరు. పిచ్చి పిచ్చి చీరలు తీసి మొఖాన కొడతారు, లొలివేటకు వెళ్ళిపోరి అంటారు. మేము ఎదురుకొస్తేనే దేవుడు రతి మీదకి వస్తాం. పుట్టాలు అయితే తెస్తుందేమో అమ్మవారు చూస్తా. పుట్టి మనసులో దేలేరు కదా, మరి దేవుడు వచ్చిన వాళ్ళే కదా రతి మీదకి తీసుకొచ్చాడు. మరి అటువంటి ఆవిడ ఎందుకు ఇల్లు ఇయ్యరు, గనాదులకు ఎందుకు ఇల్లు ఇయ్యరు? ఆడ ఇప్పుడు కొట్లాడంగా 300 దాకా చేసిర్రు. వచ్చేసరికి 500 ఇవ్వాలన్న, ఈసారి కూడా 500 ఇస్తారా? మాకు ఇజ్జత్ ఇల్లు ఉండదా? 1000 మందిలో ఊగాలంటే, ఇలా జనములు ఊగాలంటే మాకు సిగ్గుపోతుంది, మాకు ఇజ్జత్ ఉంటుంది. అమ్మవారు వస్తేనే కదా, పూనకం వస్తేనే ఊగుతుంది. పూనకం రాంది ఏం మంచిగా ఉంది. అమ్మవారు కన్నుండేపటికనే మాకు వస్తుంది. ఆ మనిషికి అనేది ఇల్వ గౌరవం లేదు. ఆ తల్లి ఎప్పుడు చూసుకుంటుందో మొత్తం ముంచుకోవాలి పోని.